కలియుగ వైకుంఠం తిరుమల ఉన్నది కదా. మనాలు సేవా టికెట్లు బుక్ చేసుకొని తిరుమలకైతే పోతాడు. అక్కడ సేవ ఎక్కడ చేపియాలి, ఈ టికెట్లు ఎక్కడ చూపెట్టాలని బాగా పరేషాన్ అవుతాడు. పరేషాన్ కావాల్సిన అవసరం లేదండి. గుడికి కుడివైపున, అంటే గుడికి కుడివైపున మనం చూస్తున్నాం కదా, అదే సుపదం. ఈ గుడికి కుడివైపున ఉంటుంది. గుడికి కుడివైపున ఎత్తైన మెట్లు కనిపిస్తుంది మీరు చూపిస్తున్నట్టుగా, అదే సుపదం. ఏ సేవకు టికెట్ అయినా కూడా అక్కడ నుండే ఎంట్రీ. అక్కడనే మీకు బాబాజీ గారితోని వెంకటేశ్వర స్వామి పాచికలు ఆడిన గుర్తులు కూడా అరేంజ్ చేశారు. అది మీకు బండ గుర్తున్నట్టు ఆ గుర్తు పక్కకే సుపదం ఉంటుంది. సుపద ఈ మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎడమవైపు పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి అంటే దాదాపుగా చాలా 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 ఫ్రెష్ అయిన వాటరు, చూడ్డానికి అసలు ఎంత చాలా బాగుంటాయి. ఆ వాటర్ అంటే అంత బాగుంటాయి. ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పుష్కరిణి పక్కకే వరాహస్వామి వారు ఉంటారు. వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత వచ్చి సుపదంలో మీ టికెట్ని రిపోర్ట్ చేసుకుని మీ సేవ చేసుకొని మీరు శ్రీవారిని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళగానే, మీరు బయటికి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రాగానే పుష్కరిణికి దేవాలయానికి మధ్యలో ఒక చిన్న గల్లీలాగా ఉంటుంది. ఆ గల్లీలో దేవాలయం సైడ్ కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడమ వైపు తిరిగితే మీకు లడ్డుల కౌంటర్ ఉంటుందండి. మాకు ఈసారి మాత్రం రామ్ బగీచా గెస్ట్ హౌస్ దొరికిందండి. రామ్ బగీచా గెస్ట్ హౌస్ దొరకడం అంటే ఏంటంటే దాదాపు గుడిలోనే మనకు బస చేసే అవకాశం దొరికినట్టు. రామ్ బగీచా గెస్ట్ హౌస్ అనేది గుడి పక్కనే, గుడి ఎదురుగానే గుడిని ఆనుకొని